చాలా దిగులుగా కూర్చుంది. ఎటువైపు చూసినా జనాలు దగ్గుతూ ఉన్నారు. సర్పంచ్ గారు రచ్చబండ దగ్గర దిగులుగా కూర్చున్నారు. అప్పుడే ఊర్లోని బాబాయ్ దుప్పటి కప్పుకొని ఆయాసపడుతూ అక్కడికి చేరుకుంటారు. ఆయన కనీసం సరిగ్గా నడవలేకపోతున్నారు. ఆయన చాలా అలసటగా కనిపిస్తున్నారు. మనూర్లో ఎందుకిలాంటి అనారోగ్యం విస్తరించింది బాబాయ్? ప్రతి ఇంటి నుంచి ఏడుపులు దగ్గులు మాత్రమే వినిపిస్తున్నాయి. ఏ మందు వేసినా పనిచేయడం లేదు. సర్పంచ్ గారు, సగానికి మందికి పైగా జనాలు మంచాన పడ్డారు. త్వరలో ఏదైనా ఉపాయం ఆలోచించకపోతే మన ఊరంతా కూడా అంతమైపోతుంది. డాక్టర్ గారు కూడా చేతులెత్తేశారు. ఇక మనల్ని కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మనం పూర్తిగా ఇరుక్కుపోయాము. ఏదైనా చమత్కారం జరిగితేనే మనం బయటపడగలం. సర్పంచ్ గారు, మానవ శక్తి ఇప్పుడు చేతులెత్తేసింది. ఎటువైపు చూసినా చావు మరణ మృదంగం మోగిస్తోంది. సర్పంచ్ గారు కంగారు పడి లేచి నిలబడతారు. ఆయన అన్ని వైపులా చూస్తారు. ఆయన ఊరి పరిస్థితిని చూసి కంగారు పడుతుంటారు. మరొకవైపు నది ఒడ్డున చాలా పొడవుగా బలంగా కనిపించే ఒక వ్యక్తి నిలబడతాడు. అతని తల మీద ఒక టోపీ ఉంటుంది. మొహంలో మెరుస్తున్న చిరునవ్వు, లావుపాటి మీసాలు. అతనింకెవరూ కాదు, అతను సఖారాం. సఖారాం. అతని మీసాలు రైట్, కండలు టైట్. ఇక అలలతో అతను ఒంటరిగా చేస్తాడు ఫైట్. సఖారాం నదిలోకి వలను విసురుతాడు. వలలో బోలెడన్ని చేపలు ఇరుక్కుంటాయి. అతను పూర్తిగా బలాన్ని ఉపయోగించి వలను బయటికి లాగుతాడు. ఇదిగో నదీ తల్లి, ఇవాళ నువ్వు కూడా నా బలాన్ని పరీక్షించి చూడాల్సిందే. ఏది ఏవైనా ఈ సఖారాం వల నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. నా భుజాలలో బలమున్నంత వరకు నేను ఓటమిని అంగీకరించను, పక్కా. అంతలో బాబాయ్ అక్కడికి వస్తారు. ఆయన సఖారాం భుజాల మీద చెయ్యి వేస్తారు. సఖారాం, నువ్విక్కడ చేపల్ని పట్టుకుంటున్నావు. అక్కడ ఊరంతా సమస్యల్లో ఇరుక్కుంది. నువ్వు ఈ అనారోగ్యం గురించి కొంచెమైనా భయపడు. బాబాయ్, భయం అనేది ఈ సఖారాం రక్తంలోనే లేదు. నేను ప్రతిరోజు ఈ ప్రమాదకరమైన అలలతోనే ఢీ కొడుతున్నాను. అటువంటి నాకు ఏ అనారోగ్యం గురించి భయం లేదు. మీకు ఒక నిజం చెప్పనా? ఈ శరీరం రాయి వంటిది, రాయి వంటిది. నీకు ధైర్యం చాలా ఎక్కువ సఖారాం. కానీ మీ అమ్మ కూడా ఈ అనారోగ్యానికి గురైంది. ఆమె ఇంట్లో చాలా ఎక్కువ జ్వరంతో తల్లడిల్లుతోంది. ఏమంటున్నారు బాబాయ్? అయ్యో, మా అమ్మ ఆరోగ్యం. సఖారాం కంగారు పడతాడు. వెంటనే వలను అక్కడే వదిలేసి తన ఇంటికి పరిగెడతాడు. సఖారాం వాళ్ళమ్మ మంచం మీద దుప్పటి కప్పుకొని పడుకొనుంటుంది. ఆమె దగ్గుతూ ఉంటుంది. చాలా అనారోగ్యంగా కనిపిస్తుంది. సఖారాం వెంటనే ఇంటి లోపలికి వెళ్తాడు. అమ్మని చూసి చాలా కంగారు పడతాడు. ఆమె దగ్గర మోకాళ్ల మీద కూర్చుంటాడు. అమ్మా, దయచేసి కళ్ళు తెరవమ్మా. చూడు, నీ సఖారాం వచ్చేశాడు. అరే, నీకు ఉన్నట్టుండి ఏమైంది? నువ్వెప్పుడు అనారోగ్యానికి గురవ్వవు కదా, మరివాళ్ళేమైంది? బాబాయ్ వచ్చి వాళ్ల ఇంటి తలుపు దగ్గర నిలబడతాడు. సఖారాం, నేను చెప్పాను కదా, ఈ అనారోగ్యం ఎవ్వరినీ వదలడం లేదు. ఆమెకు చాలా ఎక్కువ జ్వరం ఉంది. లేదు, మా అమ్మకి ఏమీ కాకూడదు. నిజం చెప్తున్నాను. నేను ఈ అనారోగ్యాన్ని మా అమ్మను తాకనివ్వను కూడా. అర్థమైందా బాబాయ్? వాతావరణం చింతతో నిండిపోయింది. ఎవరికీ అర్థం కావడం లేదు అసలు ఏం చెయ్యాలి అని. సాయంత్రం అవుతుంది. సర్పంచ్ రచ్చబండ దగ్గర దిగులుగా కూర్చొనుంటారు. సఖారాం ఆయన దగ్గరికి వెళ్తాడు. చాలా దిగులుగా ఆయన ముందు నిలబడతాడు. సర్పంచ్ పైకి చూసి అతన్ని చూస్తాడు. సర్పంచ్ గారు, ఏదో ఒక దారి చూపించండి. మా అమ్మ అక్కడ చావుతో పోరాడుతుంది. ఊరంతా చావు బతుకుల్లో ఉంది. మీరు ఊరికి సర్పంచ్ కదా, ఏదో ఒక దారి వెతకండి. ఒక ఉపాయం ఉంది సఖారాం, కానీ ఆ దారి తిన్నగా చావు నోట్లోకి వెళ్తుంది. ఇంతవరకు అక్కడి నుంచి ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. అరే, చావు వరకు వెళ్లి తిరిగి రావడం ఈ సఖారాంకి మొదట్నుంచి అలవాటే. మీరు నాకు ఆ చోటు గురించి చెప్పండి. మిగతాదంతా నా ధైర్యం చూసుకుంటుంది. నిజం చెప్తున్నాను. ఇక్కడి నుంచి దూరంగా మహాసాగరం మధ్యలో ఒక చిన్న ద్వీపం ఉంది. అక్కడ ఒక దుర్లభ చమత్కారమైన ఓ మూలిక దొరుకుతుంది. అది ప్రతి మహమ్మారిని అంతం చేయగలుగుతుంది. కానీ అక్కడికి వెళ్లే దారి చాలా కఠినమైనది. సఖారాం ఇంకేమీ వినిపించుకోడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రమే సఖారాం నది ఒడ్డుకు చేరుకుంటాడు. ద్వీపానికి వెళ్లటానికి తన పడవను సిద్ధం చేసుకుంటాడు. అప్పుడే బాబాయ్ అక్కడికి వెళ్తారు. విరిగిపోయిన పడవను చూసి ఆయన మరింత చింతిస్తారు.
సఖారాం, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒంటరిగా ఈ చిన్న పడవని తీసుకొని ఈ మహాసాగరంలో ఆ ప్రమాదకరమైన ద్వీపానికి వెళ్తున్నావా? నువ్వు అలలలో మునిగిపోతావు. ఊరికి ఇంత పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు మా అమ్మ అక్కడ ప్రాణాలతో పోరాడుతూ ఉంటే నేను ఇలా చేతులు కట్టుకొని కూర్చోలేను. కానీ అక్కడ దారిలో పెద్ద పెద్ద అలలు వస్తాయి, పెద్ద తుఫాను గాలులు వీస్తాయి. ఆ ద్వీపం దగ్గర పదునైన బండరాళ్ళుంటాయి. అవి పెద్ద పెద్ద పడవల్ని కూడా ముక్కలు చేస్తాయి. వెళ్ళొద్దు సఖారాం. పోరాడకుండా ఓటమిని అంగీకరించడం ఈ సఖారాంకి అలవాటు లేదు. మీరు మా అమ్మని చూసుకోండి, నిజం చెప్తున్నాను. అప్పుడే సఖారాం పడవను సిద్ధం చేసుకుని సముద్రంలోకి దూసుకువెళ్తాడు. బాబాయ్ అప్పటికి కూడా చింతలోనే ఉంటారు. రాత్రి సఖారాం సముద్రంలోకి చేరుకుంటాడు. కొంతసేపు సముద్రం శాంతంగా ఉంటుంది. కాని ఆ తర్వాత పెద్ద పెద్ద అలలు తన చిన్న పడవను ఢీకొట్టడం మొదలు పెడతాయి. సఖారాం పూర్తిగా ప్రయత్నిస్తాడు పడవను సంభాళించడానికి. ఎంత బలముందో అంత బలంతో రా. నేను కూడా చూస్తాను నీకు ఎంత దమ్ముందని. ఈ సఖారాం పడవను నువ్వు అడ్డుకోలేవు. పడవ ఒక పెద్ద అలతో పైకి లేస్తుంది. ఆ తర్వాత వేగంగా నీళ్లలోకి పడుతుంది. సఖారాం ఒక్క క్షణం తన బ్యాలెన్స్ ని కోల్పోతాడు. కాని తను పడవను గట్టిగా పట్టుకుంటాడు. నేను ఆ ద్వీపానికి చేరుకోవాల్సింది. మా అమ్మ నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంది. నేను వెనకడుగు వేయలేను. పడవ అలల మీద పైకి కిందకి అవుతూ ఉంటుంది. సఖారాం పూర్తి బలంతో పడవను పట్టుకుంటాడు. మరుసటి రోజు దూరంగా ద్వీపం మీద సఖారాం చేరుకుంటాడు. అతను అలసిపోయుంటాడు, కాని ఆగడు. పక్కనే ఒక రాయి దగ్గరికి చేరుకోగానే తన కళ్ళు సంతోషంతో మెరిసిపోతాయి. తనకి ఆ మెరిసిపోయే మూలిక కనిపిస్తుంది. దానితో ఊర్లో అనారోగ్యం నయమవుతుంది. సఖారాం జాగ్రత్తగా మూలికలను తీసుకొని తన దగ్గర పెట్టుకుంటాడు. ఎప్పుడైతే తను పడవ దగ్గరకు తిరిగి రాబోతుంటాడో సముద్రంలో ఒక పెద్ద అల రావడంతో తన పడవ తిన్నగా వెళ్లి రాయికి గుద్దుకుంటుంది. పడవ విరిగిపోయి ముక్కలు ముక్కలైపోతుంది. లేదు, నా పడవ అంతా నాశనమైపోయింది. ఇప్పుడు నేను ద్వీపం నుంచి ఊరికి ఎలా తిరిగి వెళ్ళగలను? సఖారాం బండరాయిల దగ్గరకు పరిగెడతాడు. విరిగిపోయిన చెక్కలను చూస్తాడు. అతను అన్ని వైపులా చూస్తాడు, కానీ చుట్టుపక్కల దూరాల వరకు సముద్రం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మూలికలైతే దొరికాయి, కానీ నేను ఇక్కడ పూర్తిగా ఇరుక్కుపోయాను. నేను టైంకి ఊరికి వెళ్ళకపోతే ఈ మందు ఎందుకు పనికిరాదు. దేవుడా, ఇప్పుడేం చేయాలి? సఖారాం ఒడ్డు దగ్గర కూర్చుంటాడు. అతను చాలా దిగులుగా ఉన్నాడు. తన కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. సమయం గడిచిపోతూ ఉంటుంది. ఇక రాత్రవుతుంది. సఖారాం ఇప్పటికీ అదే ఒడ్డున దిగులుగా కూర్చొని ఉన్నాడు. ఆకలి ఇంకా బలహీనతతో తన శరీరమంతా వణికిపోతుంది. తను చాలా అలసిపోయినట్టు కనిపిస్తాడు. నా బలం తగ్గిపోతుంది. గాలి చల్లగా ఉంది. అమ్మా, నన్ను క్షమించు. నేను మందు తీసుకొని కూడా నీ దగ్గరికి టైంకి రాలేకపోతున్నాను. తను నిలబడ్డానికి ప్రయత్నిస్తాడు, కానీ చాలా బలహీనంగా ఉండటం వల్ల కాళ్ళు వణికిపోతాయి. సఖారాం మళ్ళీ కింద కూర్చుండిపోతాడు. నేను ఇలా ధైర్యాన్ని కోల్పోకూడదు, కానీ ఈ శరీరం నాకు సాయం చేయడం లేదు. బలం తగ్గిపోవడం వల్ల సఖారాం అక్కడే పడుకుండిపోతాడు. తన బట్టల్లో ఉన్నటువంటి మూలికలు కొంచెంగా మెరుస్తాయి. మరుసటి రోజు ఉదయం సఖారాం బండరాళ్ల దగ్గర తడి ఇసుకలో స్పృహ లేకుండా పడుంటాడు. అప్పుడే నీటి అలలలో ఒక విచిత్రమైన సన్నని గీత ద్వీపం వైపుకు వస్తుంది. అప్పుడే ఆ జంతువు నీటిలో నుంచి బయటికి దూకుతుంది. తను ఇంకెవరో కాదు, తన పేరు మున్ని. తను సఖారాంని కాపాడ్డానికి మళ్లీ జలకన్యలా మారి వచ్చింది. తన చేతిలో ఉపకరణాల సంచి ఉంది. నీళ్లల్లో నుంచి బయటికి రాగానే తన తోక కాళ్లులాగా మారిపోతుంది. మున్ని విరిగిపోయిన పడవను చూస్తుంది. వెంటనే చెక్క ముక్కలను సేకరిస్తుంది. తన ఉపకరణాలతో పడవను మళ్లీ సరిచేస్తుంది. ఆ తర్వాత సఖారాం దగ్గరికి వెళ్తుంది. తన మొహం మీద కొంచెం నీళ్లు చిలకరిస్తుంది. కొంతసేపట్లోనే సఖారాం మేల్కొంటాడు, కాని అతను ఇప్పటికీ చాలా బలహీనంగా కనిపిస్తాడు. అరే సఖారాం, కళ్ళు తెరిచి చూడు, నేను వచ్చేసానిక్కడికి. నువ్వు ఇలా నీరసించి ఓడిపోకూడదు. లే, చూడు నీ పడవను. సఖారాం తన పడవ వైపు చూస్తాడు. అది ఇప్పుడు మళ్ళీ మామూలైపోయింది. మున్ని,
నువ్వు ఇక్కడ ఈ ప్రమాదకరమైన ద్వీపానికి ఎలా వచ్చావు? అసలు నా ఈ పడవ ఇది పూర్తిగా ముక్కలైపోయింది కదా. ఇది మళ్ళీ మామూలు ఎలా అయింది? ఇదంతా ఏదైనా కళ ఏంటి? అయ్యో, ఇది కలేమీ కాదు సఖారాం. నేను నీ వెనకాలే ఇక్కడికి వచ్చాను. ఈ పడవను నేనే పూర్తిగా సరిచేశాను. ఇప్పుడు ప్రశ్నలు వేయటం మానేసి పడవలో కూర్చో. ఊర్లో అందరి పరిస్థితి చాలా దారుణంగా మారుతోంది. సఖారాం ఇంకా మున్ని పడవలో కూర్చుంటారు. ఊరి వైపుకి బయలుదేరతారు. దారిలో వాళ్ళు సముద్రంలో ముందుకు వెళ్తారు. అప్పుడే అలలు వేగవంతమవుతాయి. కాని మున్ని మౌనంగా తన శక్తులతో ఆ అలలను శాంతింపజేస్తుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం సర్పంచ్ ఇంకా బాబాయ్ ఊరి రచ్చబండ దగ్గర దిగులుగా కూర్చునుంటారు. ఊరి పరిస్థితి ఇంకా చాలా నాజుగ్గా ఉంది. అప్పుడే సఖారాం మునితో పాటు రచ్చబండ దగ్గరకు వెళ్తాడు. తన చేతిలో నయం చేసే మూలికలు ఉంటాయి. సర్పంచ్ గారు వాటిని చూసి ఆశ్చర్యపోతారు. ఆయన మొహంలో సంతోషం కనిపిస్తుంది. సఖారాం, నువ్వు నిజంగానే చాలా గొప్ప చమత్కారం చేశావు. నువ్వు మొత్తం ఊరంతటికీ ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించావు. నువ్వొక్క మామూలు చేపలవాడివి కాదు సఖారాం. నువ్వు ఈ మొత్తం ఊరికి అసలైన రక్షకుడివి. ఈ దబంగ్ చేపలవాడు సఖారాం ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మన ఊళ్ళో ఎటువంటి సమస్య నిలబడలేదు బాబాయ్, నిజం చెప్తున్నాను. మున్ని సంతోషంతో నవ్వుతుంది. ఇక గర్వంతో సఖారాం దగ్గరే నిలబడి ఉంటుంది. ఊరి వాళ్లందరూ తమ రక్షకుడు సఖారాం ఇంకా మున్నికి 4 వైపులా గుమ్మి కొడతారు. అందరి మొహాలలో ప్రశాంతం, సంతోషం కనిపిస్తుంది. కథ ఇంతటితో సమాప్తమవుతుంది.